హాయ్ హలో వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా రెడీ అయిపోయే పచ్చి పులుసు అండి. ఇది ఎర్రకారంతో చేసింది కాదు, పచ్చికారంతో చేసింది. మేమైతే ఎక్కువగా పబ్బియ్యంలో వాడతామండి. ఈ పచ్చి పులుసు అనేది చాలా టేస్ట్ని ఇస్తుంది. దాంట్లో ఉల్లిగడ్డలు సూపర్ అండి. ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 2 పెద్ద ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, మంచి కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కొద్దిగా ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు. చూడండి, ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డలు. మేమైతే కొద్దిగా ఎక్కువనే తీసుకుంటాం. చూడండి, ఆ పచ్చిమిరపకాయలతో పాటు కొద్దిగా ఎల్లిపాయ, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసేసి కొన్ని నీళ్ళు వేసి దాంతోపాటు కొద్దిగా పసుపు వేసి మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, అసలు దాని ఫ్లేవరే, దాని స్మెల్ సూపర్ ఉంటుందండి. ఆ టైంలో చూడండి, మంచిగా మనం సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిగడ్డలు అందులో వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. చూడండి, మొత్తం నేనైతే కలిసేటట్టు కలుపుకున్నా. ఇప్పుడైతే చింతపండు రసం వేసేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మనకి ఎంత నీళ్ళు పడుతుందో అంత నీళ్ళు వేసి మొత్తం కలుపుకోవాలండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎంతోగా నచ్చుతుంది. కొద్దిగా ఆయిల్ వేసి తాలింపు కోసం కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఒక 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా పసుపు వేసి మంచిగా అది ఫ్రై అయినాక మనం పచ్చిపులుసు తాలింపు పెట్టుకోవాలండి. ఇదైతే సూపర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందని ఖచ్చితంగా చెప్తానండి నేను మీకు. మీరు ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. మీకు నా రెసిపీ నచ్చినట్టయితే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. కానీ నేనైతే 100% చెప్పలేస్తా అండి, ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఇది 3 పూటలు ఇచ్చిన. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.